రాహుల్ గాంధీ గారు వారు వచ్చి పేలిన ప్రాలాపనలు. నేను అనుకున్న రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర చేసిన తర్వాత కొంచెం ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందేమో ఆయనకు అనుకున్నాను. ఆయన అంతకుముందు అందరికి తెలుసు చాలా ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది దేశవ్యాప్తంగా ఆయనకి ఉన్న ముద్ర. బాజాప్తా పార్లమెంట్లో లేచి వెళ్ళి మోడీ గారిని హత్తుకొని మళ్ళీ సీట్లోకి వచ్చి కన్నుగొట్టి కూర్చున్నప్పుడు ఆయన ఎంత ఇమ్మెచ్యూర్ లీడర్ అనేది ఈ దేశం మొత్తం చూసింది. కానీ సరే తర్వాత అట్లీస్ట్ ఉన్న పదవుల్ని వదిలేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో వదిలేసి నాయకత్వాన్ని వద్దని పక్క జరిగిన ఆయన. జనరల్గా లీడర్ క్వాలిటీ ఎట్లుంటుందంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుండి లీడ్ చేసేవాడు లీడర్ అవుతాడు. లైక్ కేసీఆర్ 2014 వరకు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిండు, తెలంగాణ కోసం పేగులు దిగేదాకా ఎట్లా పోరాడిండు అనేది అది లీడర్షిప్ క్వాలిటీ. కానీ ఎప్పుడైతే తన ఆధ్వర్యంలో తనని దేశ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాగానే కాడిపడేసిండు. ఆ కాంగ్రెస్ పార్టీని అట్టేయడం నుంచి పక్కకు జరిగిపోయాడు. ఆయన తర్వాతనన్నా కొద్దో గొప్ప అట్లీస్ట్ బాధ్యతను నేర్చుకున్నాడేమో అనుకున్నాం. కానీ నిన్న వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమంటాడు, భారతీయ జనతా పార్టీకి మేమేదో బీ టీం అంటాడు. నేను ఒక్క విషయం, 4 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి. నిజామాబాద్ ఎన్నికల్లో లేదా కరీంనగర్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ ఎందుకు కోల్పోయారు? దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు హుజురాబాద్ కానీ లేకపోతే దుబ్బాక కానీ లేకపోతే మొన్న జరిగిన మునుగోడులో కానీ మీరు నిజంగానే జాతీయ పార్టీ ఉండి ఇక్కడ బీజేపీ లేదు, ఉఫ్ మేము ఊదేసినాం ఇంకా అయిపోయింది అని నిన్న చెప్పింది కదా. మరి మీరు నిజంగానే పోటీ ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా? బాజాప్తా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు పరస్పరం డబ్బులు ఎంత పంచుకున్నారు వాళ్ళు ఈ ఎలక్షన్లో అనేది వాళ్ళు ఆల్రెడీ మీడియాలో వచ్చింది కదా. ప్రస్ఫుటంగా ఆయన పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి విష ప్రచారం చేయటం కోసం అని చెప్పి బీజేపీ బీ టీం అంటారు. మేము గత 2 సంవత్సరాలుగా ఢిల్లీ నడివీధిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి వడ్లు కొననప్పుడు మమ్మల్ని నూకలు తినమని చెప్పి అవమానపరిచినప్పుడు మీరు వచ్చిరా? బీజేపీ వ్యతిరేకంగా మేము పోరాటం చేసినప్పుడు బీజేపీ నడివీధిలో మేము ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ధర్నా చేసినాం రైతుల కోసం అని చెప్పి. మరి నువ్వు ఎడిపోయినావు ఆ రోజున? తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి మేము పేగులు దిగలాగా కొట్లాడినాం బీజేపీకి వ్యతిరేకంగా. ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం, మా బీఆర్ఎస్ నాయకుల మీద జరుగుతున్నాయా ఐటీ దాడులు, ఈడీ దాడులు, లేకపోతే మీ కాంగ్రెస్ నాయకుల మీద జరుగుతున్నాయా తెలంగాణలో? ఎవరెవరితో కుమ్మక్కయ్యారు? కంఫర్టబుల్ గా ఎవరితోని అడ్జస్ట్ అయ్యారు? ఒకసారి ఆలోచన చేయాలా? నువ్వు అంటున్నావు ఏది మేము బీ టీం ఏ టీం అని. ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు మేము ప్రజల టీం అని. కానీ నేను చెప్తున్న ఈ పాయింట్స్లో మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడల్లా సమయానుకూలంగా బీజేపీతో కుమ్మక్కైంది మీరు మాత్రమే, కానీ మేము కాదు. దేశంలో బీజేపీ పార్టీ ఇంత ప్రబలింది ఎవరి హయాంలో? రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కాదా? అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలా, మీ నాయకత్వం వచ్చిన తర్వాతనే బీజేపీ దేశంలో విశృంఖలంగా ప్రబలింది, ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. మీరు కాదా దానికి సహకరించింది? ఎక్కడో ఉండి విదేశాల్లో తిరుక్కుంటా ఆ పార్టీని ప్రబలేలాగా చేసి వాళ్ళ దేశానికి మతోన్మాద ముప్పును తీసుకొచ్చిందే నువ్వు. అంతదాకెందుకు? బాబ్రీ మసీదును కూల్చింది ఎవరు ప్రభుత్వంలో? కూల్చింది ఎవరు? కూల్చింది బీజేపీ వాళ్ళు, చూసింది మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కళ్ళు మూసుకొని. మరి మీరేం చేసిరు అప్పుడు? మ్యాచ్ ఫిక్సింగ్ కాదా చేసుకున్నది? అప్పుడు మేము అడుగుతా ఉన్నాం. బహుశా నేను అనుకోవటం ఈ విషయాల్లో కొంత ఆయన విజ్ఞతతో మాట్లాడితే బాగుండేదని. తర్వాత కేసీఆర్ గారి కుటుంబాన్ని, కుటుంబ పాలన ఏం కుటుంబమే బాబు మీరు? జవహర్లాల్ నెహ్రూ గారు మీ తాత, ఆయన గారి కొడుకు, ఆయన గారి కూతురు ఇందిరాగాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారి కొడుకు నువ్వు, నీ చెల్లె ప్రియాంక గాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కుటుంబ చరిత్ర. నువ్వు ఇక్కడికి వచ్చి కుటుంబ పాలన, కుటుంబ చరిత్ర గురించి మాట్లాడుతావు. ఇది అసలు దేయాలు వేదాలు వల్లించినట్లుంది అసలు ఈయన చెప్తా ఉంటే. ప్లస్ స్కాముల గురించి మాట్లాడతారు. ఇందాక ఆయన చెప్పినట్టు అసలు స్కాముల్లో ఆల్ఫాబెట్లు చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అనేది కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి. ఏ ఫర్ ఆదర్శ్ కుంభకోణం, ఏ ఫర్ అగస్టా హెలికాప్టర్ కుంభకోణం, బి ఫర్ బుఫోర్స్ కుంభకోణం, సి ఫర్ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం. ఎన్ని కుంభకోణాలు! భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ వరకు లేకపోతే అంతరిక్షం వరకు నువ్వు స్కాములు చేస్తేవి. ఆ స్కాముల పార్టీ, అందుకనే అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్ గ్రెస్ అని చెప్పి మా కేటీఆర్ గారు పదే ఎందుకు చెప్తారు? మీకు కాంగ్రెస్ పార్టీకి స్కామ్ గ్రెస్ పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? ఎంతమంది ముఖ్యమంత్రులు, మీ ముఖ్యమంత్రులు మీరు ఈ కాంగ్రెస్ చరిత్రలో, మీ ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతమంది మీ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు?
పెద్ద పెద్ద స్కాములు చేసి మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్ల కుంభకోణాలు, ఆదర్శ కుంభకోణాలు, లేకపోతే ఇంకో కుంభకోణాలు. మీ ముఖ్యమంత్రులే రాజీనామాలు చేశారు చాలా మంది. తప్పక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ప్రజలు ప్రభుత్వాలను కూలగొట్టినాయి కూడా. అట్లాంటిది మీరు మాట్లాడితే అంటే భూమిలో ఉన్న బొగ్గు దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ల దాకా, లేకపోతే 2G స్కాముల దాకా స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 80,000 కోట్లే ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఎట్లన్నా నాకు అర్థం కాదు. నీకేమో లెక్కలు తెలుసా, లేకపోతే స్క్రిప్ట్ చదువుడేనా? ఇక్కడ ఉన్న నాయకులు పదే పదే చెప్పే సొల్లు మాటలని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు అది ఒట్టిగా మాట్లాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో క్వశ్చన్ వేసిండు బాగా చెప్తూ, ప్రభుత్వం ఆల్రెడీ ఖర్చు పెట్టింది 72,000 కోట్లు అని కూడా ఖర్చు పెట్టింది కూడా చెప్పారు. ఓకే, మేము 30 TMC కూడా మేము ఇవ్వాలనుకున్నాం రైతులకి, కాబట్టి మేము ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇస్తాం. తప్పకుండా రైతులకి ఖర్చు పెట్టి ఇచ్చేదే ఉన్నది. నీ లెక్కన ఒట్టిగా కంటి తుడుపు ప్రాజెక్టులు కాదు కదా మేము తీసుకున్నది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు ఆ రోజున తీసుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు ఏందండి మీరు పెట్టిన ప్రొవిజన్స్? ఎన్ని TMCలకి రిజర్వాయర్లకి పెట్టారు? మొత్తం ప్రాజెక్టు మీద 16 TMCల మీరు పెట్టేది. కాలువలు తోవాలా, కాలువల మీద బిల్లులు ఎత్తుకోవాలా, రిజర్వాయర్లు మాత్రం ఉండవు. ఇవాళ మేము చేసిన కేసీఆర్ గారు చేసిన బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇవాళ తెలుస్తుంది దాని విలువ. నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ఒకవేళ కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్నినో వాతావరణం వచ్చే పరిస్థితి ఉంది, అన్ని చోట్ల కూడా మరి కరువు వచ్చే పరిస్థితి ఉంది, ఇవాళ తెలుస్తుంది దాని కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అని చెప్పి నిన్న చెప్పారు కేసీఆర్ గారు. డెఫినెట్ గా ప్రాణహితం నుంచి వచ్చిన ఇన్ఫ్లోస్ ఏవైతున్నాయో వాటిని ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లు కూడా నింపండి, తాగునీటికి ఇబ్బంది లేకుండా, అట్లనే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా. అట్లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఆ బాజాప్తు అమెరికాలో ఇంజనీర్స్ ఫోరం వాళ్ళు చాలా ఓల్డెస్ట్ ఫోరం, అది వాళ్లే అప్రిషియేట్ చేశారు. అంత మంచి ప్రాజెక్టుని 3 ఏళ్లలో కట్టడం మామూలు విషయం కాదని చెప్పి. మాకేమన్నా మీరేమన్నా జాతీయ ప్రాజెక్టు నువ్వు ఇచ్చినావా, వాళ్ళు ఇచ్చిరా? నువ్వు ఉన్న 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో నువ్వు ఇవ్వలే మాకేమి. కానీ ఇట్లా విషం కక్కాలి, తెలంగాణ మీద విషం కక్కిందే కాంగ్రెస్. అంతమంది యువకులు బలిదానాలు చేస్తే నువ్వు కాదా యూటర్న్ తీసుకున్నది? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో చిదంబరం గారితోని అనౌన్స్ చేయించిన తర్వాత మళ్ళీ అవతల సమైక్య ఆంధ్ర నాయకులతోని కృత్రిమ ఉద్యమం చేయించి యూటర్న్ తీసుకుని ఇంకొక 5 ఏళ్ళు దాన్ని సాగదీసి శ్రీకృష్ణన్ కమిషన్ వేసి 5 ఏళ్ళు సాగదీసి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది ఎవరు? తప్పని పరిస్థితుల్లో లాస్ట్కి ఇంకా నీకు ఇక్కడ పోతుందని చెప్పి, పరువు పోతుందని చెప్పి మెడలు వంచి కేసీఆర్ తీసుకున్నాడు తెలంగాణ. నువ్వు ఆ తెలంగాణలో నువ్వు కానీ, లేకపోతే నీ కాంగ్రెస్ చరిత్ర కానీ, లేకపోతే నీ నాయకులు కానీ చేసిన ద్రోహం ఇట్లాంటి ద్రోహం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఖమ్మంలో జరిగిన సభ కాబట్టి చెప్తా ఉన్నా. నిన్న చేరిన నాయకుల్లో కూడా ఎవరు కేసీఆర్ అన్యాయం చేసిండండి? ఒక ఆయన ఇప్పటికీ జడ్పీ చైర్మన్ అని చెప్పుకుని పోయిన కోరం కనుక ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినాం. ఆయన ఓడిపోతే 3 నెలల్లోనే మళ్ళీ గిరిజండ్ అని రిజర్వేషన్ వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జడ్పీ చైర్మన్ చేసినాం. అన్యాయం చేసిరా? పిడమర్తి రవి గారు 2014లో 2018లో 2 సార్లు ఆయనకి టికెట్ ఇచ్చినాం. ఓడిపోతే 2 సార్లు ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం. అన్యాయం చేసినావా? పాయ వెంకటేశ్వర్లు టికెట్ ఇవ్వలే, మొన్న ఓడిపోయినావు. అన్యాయం చేసినామా? తెల్ల వెంకట్రావు భద్రాచలం టికెట్ ఇచ్చినాం, ఓడిపోయినాం. అన్యాయం చేసినామా? మేము మీరు చేతగాక మీరు ఎవరినైతే అప్పట్లో నాకు ఇంతుంది అంతుంది అని చెప్పి అంటివి కదా రెడ్డి, అంతున్నదంటే కేసీఆర్ గారు పాపం ఇచ్చిండు, నీ మనుషులకే ఇచ్చిండు, ఒక్కడిని గెలిపించుకోలేకపోతుంది. పైకి వెళ్ళి అందరూ పార్టీలో మిగతా వాళ్ళనేమో ఓడించిన చరిత్ర. ఇవాళ కాంగ్రెస్ లో పోయి అది చేస్తాం ఇది చేస్తాం. నిజంగా మీరు చూడండి, 4,000 రూపాయల పెన్షన్కి వాళ్ళు ఇచ్చే విలువేం తెలుసా? ఆ పట్టుకున్న ప్లకార్డు మీరు అందరు కూడా చూసిర్రు. ఆ పట్టుకున్న ప్లకార్డుని నిన్న పార్టీలో చేరిన ఆయన రాహుల్ గాంధీ ముందునే ఈ సిరవతలు వాడేసి 5 నిమిషాలు కూడా ఓపిక లేదా ఆయన? ఆ 4,000 పెన్షన్ ఇస్తామన్న ప్లకార్డుని పట్టుకునే ఓపిక కూడా లేదు. మీరు ప్రజలకు 4,000 పెన్షన్ ఇస్తారు. మీరు నిజంగా పేద ప్రజల పట్ల కానీ, లేకపోతే తెలంగాణ పట్ల కానీ చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మాత్రమే తెలంగాణకి శ్రీరామ రక్ష. ఇట్లాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కాసంత ఏదో ఊపితే ఏం కాదు. జనానికి తెలుసు. జనము ఈసారి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకించి చెప్తా ఉన్నా, ఈసారి మైండ్ మేకప్ చేసుకుని ఉన్నారు. ఈసారి మొన్ననే హరీష్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు, మా పార్టీకి ఏదో శని పట్టింది, అది పోయింది, ఈసారి మేము రివర్స్ అవుతాం. పోయినసారి 1-9 ఫిగరు, 1 బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్, 9 అదర్ పార్టీస్కి వచ్చినాయి. ఈసారి 9 బీఆర్ఎస్కి వస్తాయి, 1 మాత్రమే పోతే అదే ఇది అని కూడా అన్నారు. అది నిజం, వాస్తవం, జరిగి తీరుతుంది. 150 రోజులు 4,000 కిలోమీటర్లు
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తను సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. అంటే మీలాక ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసంలాగా మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు? మీలాక దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా? ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు? అసలు మీకున్న అర్హత ఏంది? ఒకడు పిట్టల దొర, ఒక ట్విట్టర్ పిట్ట, ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి. భూమికి 3 అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతుండ్రు. అసలు నువ్వు ఎంత పొడుగున్నావు ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు? మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడడానికే? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా? లేవనెత్తుతే వాళ్ళను మడిసి అనాలనా కంచర గాడిద అనాలనా నాకైతే అర్థం కాలే. అదేవిధంగా పేదలకు అత్యంత నిరుపేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఓబీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని మహిళా బిల్లును తీసుకొచ్చి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి యువకులకు హక్కు కల్పించి అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు 2004 ఎన్నికల కంటే ముందు రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ, జలయజ్ఞం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికంటే చేసింది చాలా ఎక్కువ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పిందేందో చెప్పమని నేను టీఆర్ఎస్ నాయకులను సూటిగా అడుగుతున్నా. ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం. ఆ రోజు చాలామంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. ఇచ్చి చూపించినాం. ఆనాడు 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేస్తామని చెప్పినాం. 200 రూపాయలు చేసినాం. 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం. 9 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చినాం. రైతులకు రుణమాఫీ చెప్పకుండానే 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ యూనివర్సిటీలల్లో నేషనల్ లెవెల్లో ఉండే ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తే రిజర్వేషన్లు అయినట్టు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ఆ రోజు పార్లమెంట్లో చేసిండ్రు. అదేవిధంగా ఈరోజు కరోనా వచ్చిన సందర్భంలో పేదలు బ్రతకడానికి కష్టంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి 100 రోజుల పని గ్యారెంటీ తీసుకొచ్చి పేదలకు పని కల్పించి బ్రతకడానికి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పరిపాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలకు వివరించాలని తీసుకొచ్చిన పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి తినడానికి ప్రభుత్వమే తిండి కల్పించాలి అని చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఇన్ని పథకాలను బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగరు, శ్రీశైలము, జూరాల, ఎస్ఆర్ఎస్పి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగరు, హంద్రీ నీవా ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశంలో కశ్మీర్ నుంచి సౌత్లో కన్యాకుమారి వరకు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈ దేశంలో 1,07,000 గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి తండాలో సింగిల్ టీచర్ స్కూల్ అని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రాథమిక పాఠశాలలు ప్రతి కిలోమీటర్కు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రతి 3 కిలోమీటర్లకు, ప్రతి 10 కిలోమీటర్లకు హై స్కూల్సు, ప్రతి మండలంలో జూనియర్ కాలేజు, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎన్ఎఫ్సి కావచ్చు, లేకపోతే బిహెచ్ఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, టెలికాం కావచ్చు, ఎయిర్లైన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇట్లా అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తీసుకొచ్చి కోట్లాది ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలలో మీరు చేసింది నిక్కచ్చిగా ఒక విషయం చెప్పండి. ఇవాళ ఈ నగరానికి, ఈ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఐటీ కంపెనీలను కాంగ్రెస్ తెచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ నిర్మించింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ నిర్మించింది. ఫార్మా ఇండస్ట్రీ కాంగ్రెస్ తీసుకొచ్చింది. మెట్రో రైలు కాంగ్రెస్ తీసుకొచ్చింది. మీరు తెచ్చింది ఏంది? నికరంగా జన్వాడలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు, కొంచెం అసుడవుతే శంకర్పల్లిలో కవిత గారు ఫామ్ హౌస్ కట్టుకురు, అజీజ్ నగర్లో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకురు, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. టీ న్యూస్ పెట్టుకుర్రు, 10 టీవీ కొనుక్కుర్రు, TV9 పెట్టుకుర్రు, ఎన్టీవీలో షేర్లు కొనుక్కున్నారు, గుమస్తా తెలంగాణ పేపర్ పెట్టుకున్నారు. ఇవి తప్ప జాతికి అంకితం చేయగలిగిన ప్రాజెక్టు ఏదైనా మీరు తెచ్చిండ్రా? ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి రాహుల్ గాంధీకి అవగాహన లేదని మూతి మీద పెట్టి కొడతా ఆ మాట అన్నోళ్ళని.